డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ, పారామెడికల్ ఈ కోర్సులకు సంబంధించి మనకి అక్టోబర్ మంత్లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని టెక్నికల్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే చెప్పడం జరిగింది. మనకి చాలా తక్కువ రోజులు అయితే ఉన్నాయన్నమాట. నేను చెప్పే డాక్యుమెంట్స్ మొత్తం ఇప్పటి నుంచి రెడీ పెట్టుకోండి. కౌన్సిలింగ్ టైంలో ఇబ్బంది పడకుండా అయితే ఉంటారు. స్టెప్ బై స్టెప్ చెప్తాను ఎలాంటి డాక్యుమెంట్స్ రెడీ పెట్టుకోవాలని. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తారు కదా, ఫస్ట్ మన 10th క్లాస్ మాక్సిమం అయితే కావాలి. ఇక్కడ మ్యాండేటరీ అంటే కన్ఫర్మ్గా కావాలి అని అర్థం. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం మన 10th క్లాస్ మాక్సిమం అయితే కావాలన్నమాట. అది కూడా పీడిఎఫ్ ఫార్మేట్లో ఫైల్స్ వచ్చేసరికి 500 KB అయితే ఉండాలి. అండ్ అలాగే ఇంటర్ మాక్సిమం అయితే కావాలి. ఇది కూడా మ్యాండేటరీ కన్ఫర్మ్గా కావాలన్నమాట. ఇది కూడా పీడిఎఫ్ ఫార్మేట్లో రెడీ చేసుకోండి. 500 KB లోపు ఉండేలా చూసుకోండి. ఫైల్ టైప్ వచ్చేసరికి 500 KB ఉంటే సరిపోతుందన్నమాట. అండ్ అలాగే స్టడీ సర్టిఫికేట్స్ 6వ తరగతి నుంచి 10th వరకు స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ కావాలి. అది కూడా మనకి ఏంటంటే సింగిల్ సర్టిఫికేట్ అప్లోడ్ సేమ్ ఫర్ ఆల్ ఇయర్స్ యాజ్ పీడిఎఫ్ ఫైల్ అని చెప్పారు. ఇది కూడా పీడిఎఫ్ ఫార్మేట్లో కావాలి. అండ్ అలాగే మనకి ఇంటర్ స్టడీ సర్టిఫికేట్ కూడా కావాలన్నమాట. టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కూడా మనకి కావాల్సి ఉంటుంది. అండ్ అలాగే లేటెస్ట్ క్యాష్ సర్టిఫికేట్ అయితే కావాలి. ఇది ఇఫ్ అప్లికబుల్ అన్నారు కానీ మనకైతే కన్ఫర్మ్గా అయితే కావాలన్నమాట. ఎందుకంటే మనకి ఫీజు రీయింబర్స్మెంట్ రావాలన్నా క్యాష్ అండ్ అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ చాలా కీ రోల్ అయితే ప్లే చేస్తుంది. మనకి లేటెస్ట్ పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మనకైతే కావాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఎవరైతే ఇంటర్ కానీ లేదంటే వేరే స్టడీస్ ప్రైవేట్గా అంటే ఇంట్లో కూర్చొని చదివిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా రెసిడెంట్ సర్టిఫికేట్ అయితే కన్ఫర్మ్గా తీసుకుని అయితే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. మనకి పీడిఎఫ్ ఫార్మేట్లో కావాలి. అండ్ అలాగే ఎవరైతే నాన్ లోకల్ స్టేటస్ విద్యార్థులు ఉంటారో వాళ్ళసరికి ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ అయితే పేరెంట్ అయితే కావాలి. అండ్ అలాగే ఆధార్ కార్డ్ కూడా రెడీ అయితే పెట్టుకోండి. ఇంకా మీ ఫోటోలు ఎవరైతే అప్డేట్ చేయించుకోలేదో అప్డేట్ కూడా చేయించుకోండి అన్నమాట. అండ్ అలాగే ఎవరైతే ముస్లిం విద్యార్థులు ఉంటారో వాళ్ళసరికి మైనారిటీ సర్టిఫికేట్ అయితే రెడీ పెట్టుకోండి. అది కూడా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ అయితే ఇష్యూ అయితే చేయాలన్నమాట. ఎవరైతే పర్సనల్ డిజబిలిటీ విద్యార్థులు ఉంటారో ఇక్కడ చూస్తున్నారు కదా, పర్సనల్ విత్ డిజబిలిటీ వాళ్ళసరికి ఆ కోటా సంబంధించి సర్టిఫికేట్ కూడా రెడీ పెట్టుకోండి. అండ్ అలాగే ఎవరైతే తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన విద్యార్థులు ఉంటారో వాళ్ళసరికి లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అయితే రెడీ అయితే పెట్టేసుకోండి అన్నమాట. అండ్ అలాగే ఇక్కడ వరకు నేను చెప్పిన మొత్తం పీడిఎఫ్ 500 KB అయితే ఉండాలి. ఇక్కడ నేను చెప్పే రెండు మొత్తం జేపీజీ ఇమేజ్ టైప్ అయితే ఉండాలన్నమాట. 100 KB లోపు అయితే ఉండాలి. లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ అలాగే సిగ్నేచర్ అయితే కావాలి. మెయిన్గా ఇది కూడా జేపీజీ అన్నమాట. 100 KB ఉంటే సరిపోతుంది. మెయిన్గా ఈ 16 అయితే రెడీ పెట్టుకోండి. నేను చెప్పే అన్నీ రెడీ అయితే పెట్టేసుకోండి. ఫర్దర్ మీరు ఇబ్బంది పడకుండా అయితే ఉంటారన్నమాట. అండ్ అలాగే మెయిన్గా శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఫార్మసీ, ఫార్మరీ ఈ కోర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి గవర్నమెంట్ నుంచి 38,000 ఫీజు రియంబర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అయితే అవ్వచ్చు. అండ్ అలాగే మనకి మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మనకి స్పెషల్గా అమ్మాయికి సేఫ్టీ పర్పస్ కోసం శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాక్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్ అనే కాలేజ్ కూడా ఉందన్నమాట. కాలేజ్ కూడా విషయానికి వస్తే SPSW. మనకి ఇది ఒక కమ్యూనిటీలో సపరేట్ బిల్డింగ్స్ అయితే ఉంటాయి. అమ్మాయిలకి సపరేట్గా అండ్ అలాగే కో ఎడ్యుకేషన్ కూడా ఉంది ఈ కాలేజ్లోని. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాక్యూటికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అన్నమాట. కాలేజ్ కూడా విషయానికి వస్తే SCOIN/SPRC. మీకు ఎటువంటి డౌట్ అన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. అండ్ అలాగే 100% మనకి ప్లేస్మెంట్ అసిస్టెంట్ అయితే ఉందన్నమాట.